మీ దగ్గర అవసరానికి మిమ్మల్ని వాడుకొని తర్వాత వదిలేసేవాళ్ళు మీకు వద్దు. అలాంటి వాళ్ళతో మీరు ఎక్కువ కాలం ఉండకండి, మీరు నష్టపోతారు. అలాంటి వాళ్ళని మళ్ళీ నమ్మకండి, ఇంకా 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 మోసపోతారు. ఎందుకంటే పాముకు పాలు పోసి పెంచితే అది ఏం చేస్తుంది? విషమే కక్కుద్ది. పాలు తాగింది కదా అని పాలు కక్కదు కదా, విషం కక్కుద్ది అనమాట. అలాగా కొంతమంది మనుషులు ఉంటారు. తేలికేమో తోకలో ఉంటుందట విషం, జెర్రికేమో మీసాల దగ్గర ఉంటుందట విషం, పాముకి కూరల్లో ఉంటుంది విషం, ఈ కుళ్ళుబోతోడికి ఒళ్ళంతా విషమేనట, నిలువెల్లా విషమే ఈ కుళ్ళుబోతోడికి. ఉంటారు అలాంటి వాళ్ళు? ఉండరా? చాలామంది ఉంటారు. చాలామంది చేసిన మేలు మర్చిపోతారు. అరే ఎంత మేలు చేశాను మర్చిపోతారు. ఎంత సాయం చేశాను రా నీకు, ఎంత సాయం చేశానమ్మా నీకు, మర్చిపోతారు. మనిషి నైజమే మర్చిపోవడం, కానీ మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. అది దైవ లక్షణం. దేవుని పిల్లల లక్షణం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా చేసిన మేలు మర్చిపోకండి. మీకు ఎవరైనా ఇతరులు మేలు చేస్తే అది గుర్తుపెట్టుకుని కృతజ్ఞత కలిగి ఉండండి. ఇతరులు మీకు ఏదైనా ఇస్తే కృతజ్ఞత కలిగి ఉండండి. ఎవరైనా మిమ్మల్ని బలపరిస్తే కృతజ్ఞత కలిగి ఉండండి. ఎవరైనా మీకు సహకరిస్తే కృతజ్ఞత కలిగి ఉండండి. నేను ఇందాక చెప్పాను కదా, మీ సేవకుల ఎడల, సేవకురాండ్ర ఎడల, సంఘ పెద్దల ఎడల, విశ్వాసుల ఎడల, మీకు సహకరించిన వారందరి ఎడల మీరేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు, మిమ్మల్ని పోషిస్తున్న భర్తకు, మీకు సహకరిస్తున్న భార్యకు, మీకు తోడుగా ఉన్న బిడ్డలకు, మీ కుటుంబానికి, అందరికీ మీకు మేలు చేసిన ప్రతి ఒక్కరికి మీరేం కలిగి ఉండాలమ్మా? కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు మీరు దైవ లక్షణంలో ఉన్నట్టు. కృతజ్ఞత మరిచిపోయి మేలు చేసిన వాళ్ళ కళ్ళే పొడవాలని చూసినా పెట్టుకో. చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాళ్ళకే కీడు తలపెట్టి, మేలు చేసిన వాళ్ళకే అన్యాయం చేసి, మేలు చేసిన వాళ్ళని ఇరుకున పెట్టి, ఇబ్బందులు పెట్టి, మోసగించి, వాళ్ళ దంతా దోచుకొని వాళ్ళకి అన్యాయం చేసి కానీ ఒకవేళ నువ్వు తిరుగుతుంటే ఏదో ఒక రోజు కీడు నిన్ను వెంటాడక మానదు. ఏదో ఒక రోజు భయంకరమైన పరిస్థితి నీకు దాపురించక మానదు. ఏదో ఒక రోజు నువ్వు చేసిన దానికి భయంకరమైన ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఎందుకంటే నువ్వు చేసింది మోసం.